ఈ రోజు మిలాదున్ నబీ కోసం మేము స్వీట్ సమోసాల్ని రెడీ చేస్తున్నాము. హ్యాపీ టీచర్స్ డే అండ్ హ్యాపీ ఓనం. నీకు ఇష్టమైన రెసిపీ, మంచిగా టీవీ చూస్తూ స్నాక్స్ తింటే ఎంత బాగుంటుంది కదా ఆ రెసిపీ. బాగుంటుందా? ఇప్పుడు దగ్గరికి కూడా తీసుకో. జీడిపప్పు ఇంకా బాదాం. నేను పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు చేసినప్పుడు ఇది తినాలని చాలా ఆశగా ఉండేది. సస్పెన్స్. अच्छा हो जा। तू मेरा दिल, तू मेरी जान। ఏంటి చేసావు? ఎన్నిసార్లు చేస్తావు టేస్ట్? చేసుకుంటూ పోతే మొత్తానికి అయిపోద్ది. నీకు కూడా ఎలా? మరి ఇలా అంటున్నావు నువ్వు? మీరెక్కడ చూసారు? పెళ్ళవక ముందు ఒక రౌండ్ నేర్పించిందిలే. చిటికలే. ఏంటా గోల మీరందరూ? లేకపోతే పని చేయలేము. అబ్బో ఎంత బాగున్నాయో మంచిగా ఇవి. అయితే ఇంత కష్టపడి వీళ్ళందరూ చేశారు కదా, వీళ్ళందరికీ ఒక చిన్న గేమ్ పెడుతున్నాను. ఏంటంటే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మిలాదున్ నబీ కోసం మేము స్వీట్ సమోసాల్ని రెడీ చేస్తున్నాము. మా ఇంట్లో ఇంకా అందరూ కలిసి అక్కడ వర్క్ అయితే అవుతుంది. మా వారు చక్కగా ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఒక ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నారు. అయితే ఈరోజు మిలాదున్ నబీ కోసం మేము చేస్తున్న ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. ఎందుకంటే తెలిసిందే కదా, మేము ఎక్కువ క్వాంటిటీలో చేసి అందరికీ ఇవ్వకపోయినా కొంతమందికైనా ఇవ్వాలి. కాబట్టి ఈరోజు ఈ వర్క్ అంతా ఒకసారి లోపల చూడండి. చాలా అందరూ కలిసి చేస్తున్నారు వర్క్ చక్కగా. సో ఇవాళ మిలాద్ నబీ అండ్ అలాగే కేరళలో ఓనం అండ్ అలాగే నిమజ్జనం, అలాగే టీచర్స్ డే. టీచర్స్ అందరికీ గురువులు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లలకి ఉండాలి. అండ్ అలాగే హ్యాపీ టీచర్స్ డే అండ్ హ్యాపీ ఓనం. అందరికీ మిలాదున్ నబీ ముబారక్. ఇలా మా ఇంట్లో అయితే చక్కగా ఈ సమోసాలు ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ ఇవి ఎలా స్టార్ట్ చేసాము, ఎలాగా దీన్ని కంప్లీట్ చేస్తున్నాము, మరి వ్లాగ్ అంతా చూసేద్దామా? ఓకే. ఇప్పుడు ఈ పిండిని చక్కగా మనం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నెయ్యిని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. నార్మల్ వాటర్, హాట్ వాటర్ ఏం కాదు. ఏం కాదు, కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు తీసుకొస్తా. నీకు ఇష్టమైన రెసిపీ, మంచిగా టీవీ చూస్తూ స్నాక్స్ తింటే ఎంత బాగుంటుంది కదా ఆ రెసిపీ. బాగుంటుందా? డైట్ లో ఉన్నాడు. తనకి స్పైసీ స్నాక్స్ అంటే ఇష్టం. తనకి స్వీట్ స్నాక్స్ కదా. ఇప్పుడు రౌండ్ రౌండ్ రౌండ్. ओके ये पूरा मिक्स करो ना. वेरी गुड. अरे किसे इमेजिन करते हैं आपको? तुम्हें बॉक्सिंग जाने की जरूरत नहीं है, आज करना होया था. ఇప్పుడు దగ్గరికి కూడా తీసుకో. మంచిగా పిండి మీద బాక్సింగ్ చేసేసాడు. అంటే మంచిగా మర్దన చేసాడు అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేద్దాం ఆయిషా. అప్పటి వరకు డ్రై ఫ్రూట్స్ ని మనం ఫ్రై చేసుకుందాం. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్ని. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవడానికి కమ్మనైన నెయ్యి వేసేసుకొని
ఇక్కడ నేను కొబ్బరికాయలు, ఇది ఎండు కొబ్బరి, అంటే మరీ ఎండిపోయిన కొబ్బరి కాదు, నేను మా ఇంట్లో ఎండబెట్టిన కొబ్బరి అనమాట. దాంతో మిక్సీలో ఇలాగ పట్టేసాము. ఆయేషా ఇది ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవాలి, కానీ నాకు ఎండు కొబ్బరి కన్నా ఇలా కొంచెం పచ్చి పచ్చి ఎండు కొబ్బరిలా ఉంటే బాగా కొంచెం మనం వేడి చూపిస్తే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతుంది. అయితే ఇవి నాకు 8 కొబ్బరికాయలు. తర్వాత ఇందులో గసగసాలు, ఇవి కూడా వేయాలి. ముందుగా మంచిగా అయింది, ఇందులో ఒక్కొక్కటి వేసేసుకుందాం. కిష్మిష్లు, తర్వాత ఇందులో జీడిపప్పు ఇంకా బాదాం, ఇప్పుడు ఇది మంచిగా అవుతుంది. ఇందులో గసగసాలు వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ నాకు కొబ్బరి వేసేయాలి ఇందులో. దీన్ని కూడా ఒకసారి మనం మంచిగా ఫ్రై చేసేసుకొని ఫిల్లింగ్, సమోసాల్లోకి ఫిల్లింగ్ అనమాట. ఇది కమ్మనైన నెయ్యితోటి మంచిగా ఇలా ఫిల్లింగ్ చేసేసుకోవాలి. ఇది చల్లారాక ఇందులో చక్కెర కలుపుకోవాలి. ఫస్ట్ కలపకూడదు, వచ్చేస్తుంది. వేడి మీద కలపకూడదు, చల్లారాలి. ఒక 2 నిమిషాలు డ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని అయిపోయింది. ఇది మంచిగా చల్లారాక మనం ఇందులో ఏం వేసుకోవాలి, చక్కెర కలుపుకోవాలి. ఆయేషా, నీకు గుర్తుందా మనం పెళ్లిళ్ళలో పెళ్లి వంట పెళ్లిళ్ళలో కూడా చేస్తారు పెళ్లిళ్ళలో. అయితే నేను పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు చేసినప్పుడు ఇది తినాలని చాలా ఆశగా ఉండేది, కానీ పెళ్లి కూతురు కదా అడిగి తినకూడదని ఒక రూల్ ఉండేది కదా. అప్పుడు తినాలని ఉండేది, ఎవరికి చెప్పను అని అనుకునేదాన్ని. అందుకని రాత్రి లేచి దొంగతనంగా తినేసి మళ్ళీ పడుకునేదాన్ని ఎవరికి తెలియకుండా. నువ్వు నీ విషయాలు? నేను అంతగా తినను కదా ఇది, సో అప్పటి నుంచి తినవా? లేదు, నాకు స్వీట్ ఫస్ట్ నుంచే స్వీట్ అంటే అంతగా ఇష్టం ఉండదు. లక్కీగా నాకు ఒక చెక్క కావాలి, దాన్ని నాకు చేతితో రావట్లేదు ఇది. नहीं बहुत मोटा है, बहुत मोटा है, पतला है ना, तो ये नक्को लो निकाल कर देता हूँ। फिर इससे थोड़ा पतला रहना, उतना ही कुछ रहना, पर पतला रहना। नहीं वो बहुत वो बड़े निकाल दो, ये छोटे से एक्स्ट्रा साइज क्या करना अब इसमें ऐसे दाल को उसमें डालो, वो तो बड़ा नक्को बेटा निकाल दो. ఆయన చేతికి రాసుకొని చేస్తే ఫాస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చేయాలి. మీ తమ్ముడు ఎక్కడే? మా తమ్ముడు పారిపోయాడా? ఈ వర్క్ ఉందని కరీ మా కరీం చక్కగా సోఫాలో కూర్చొని రీల్స్ చూసుకుంటున్న కరీంని ఇప్పుడు మేము అతి కష్టం మీద పిలిచాము. రా, నీ చెయ్యి పడితే గానీ వర్క్ అవ్వదంట అసలు.
ఈరోజు హెల్పింగ్కి మేము మనోజ్ అనే అబ్బాయిని పిలిచాము. తను చక్కగా ఏంటి రోల్ చేసేస్తున్నాడు అవి. ఎందుకంటే ఈ ఒక్కలతో అయ్యే పని కాదు. అందరూ తలా ఒక చెయ్య వేయవలసింది ఈ పనికి. సిద్ధు రంగంలో దిగాడు. సిద్ధు కరీం ఇద్దరు రంగంలో దిగితే పని అయిపోయినట్టే. చాలా స్పీడ్ గా చాలా బాగా చేసేస్తారు. అలా అప్పుడప్పుడు పొగుడుతూ ఉండాలి. సిద్ధు కర్రీ కూడా చేస్తాడు. ఈ రోజు మళ్ళీ మా అబ్దుల్ మా జువేరియా ఎందుకు ఇక్కడికి వచ్చారంటే ఈ పని చేయడానికి. అన్ని వీడియోస్ లో ఏదో చెప్తావా మమ్మీ ఇప్పుడు నుంచి? చెప్పండి, నిజాలు మాట్లాడుకోవాలి. పంపుతాను డబ్బులు వద్దండి. ఇక నుంచి డబ్బులకి ఎప్పుడు పని చేయదు, అన్ని ఫ్రీ సర్వీస్. ఏంటి కడుతూ ఇలా అంటున్నాడు నాకు. వీడియోలో చెప్పొద్దు అంటుంది. అది కూడా కన్ను పడుతుంది. అలా కన్ను కొట్టుకుంటుంది ఏంటి? అయితే చక్కగా అందరూ ఇలా అందరి చేతులు ఈ వర్క్ లో ఉన్నాయి కాబట్టి మా కరీంకి నెక్స్ట్ పని ఏంటంటే పొయ్యి దగ్గర కూర్చోబెట్టబోతుంది. మా కరీం మంచిగా వేపుకుని తినడానికి ఫస్ట్ ఉంటాడు కాబట్టి వేపుకునే పనిలో కరీం పెడతాం. ఎందుకంటే ఆ ఫుడ్ తినే ఫస్ట్ కరీమమ్మనే టేస్ట్ చేస్తారు. అంతగా ఉంటా బాగుంటుందని. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇవాళ యశోదాలో చిరుబాబు గారు అని చెప్పి డాక్టర్ ఉన్నారు, క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన ప్రతి సంవత్సరం ఇయర్లో ఒకసారి ఈ క్యాన్సర్కి సంబంధించింది ఒక రన్ తీస్తారు. దానికి సంబంధించిన మెడల్స్ అండ్ టీషర్ట్లు ఇవాళ ఓపెనింగ్. సో నాతో పాటు సంక్రాంతికి వస్తున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తను అండ్ చాలామంది డాక్టర్స్. దాదాపు నేను 4 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా ఈ ఈవెంట్లో. 12 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు. ఇది 8వ సంవత్సరం. వారు సొంతంగా తను సొంత ఖర్చుతో చేయటం అనేది. సో ప్రతిసారి పిలుస్తూ ఉంటారు, సార్ ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సో అందుకోసం ఇవాళ మిలాదు నబీ, టీచర్స్ డే, కేరళలో ఓణం, 3 పండుగలు చెప్పాలంటే. దాంతోపాటు మంచి పని కదా, సో దానికోసం వెళ్ళటం జరుగుతుంది. అందుకోసం ఈ గెటప్ అన్నమాట. కాదు, మీరు అరగంట తర్వాత వెళ్ళొచ్చు కదా. మీ చేయి కూడా పడాలి ఇందులో, మీరు చెయ్యాలి. ఏం పడాలి? చెయ్యి పడాలి, చెయ్యి పడాలి. చేయండి. ఓకే, చెయ్యమని చెప్తున్నాను. చేయమని చెప్పరా? చెయ్యి పెట్టి పని చేయండి. అందుకే నా బదులు మళ్ళీ తీసుకుని తీసి పెట్టు. నెమ్మదిగా చెక్ చేస్తున్నారు. ఇంకా ఇంకా టైం ఉంది కదా, చెయ్యండి అయితే. ఇప్పుడు 3:30 అయింది. 4 గంటలకు వెళ్ళాలి. మీరు 2 చేయండి అయితే. చెయ్యండి, కాస్ట్లీ చెయ్యండి, ఇవ్వండి అంటున్నావా? చెయ్యండి. సరే చెయ్యండి, బాగా చేయండి అందరూ జాగ్రత్తగా. మీరు ఇది అయిన తర్వాత తినాలని ఉందా లేదా? తింటారా లేదా? తినాలంటే చెయ్యాలి. ఎవరికి ఇవ్వబోతున్నావు? సస్పెన్స్. ఎవరికి ఇవ్వబోతున్నావు అది చెప్పు. ఇది కొంతమందికి బయట ఇవ్వబోతున్నాము. వాడు తింటే నీకు అన్నట్టే. మీరు తినరైతే వద్దు, మీరు తినండి. మీకు పెట్టకుండా నేను తిన్నానైతే నేను తినాలంటే నేను తినాలి. ఆల్రెడీ నువ్వు చేసావు, ఇంకో తిన్నా. ఓకే, ఇది ఎవరిది రోటీ? ఎవరు పెట్టారు? అది మీటి చేసింది ఈ రోజు రోటీ. ఎందుకు చెప్పు? అరిచాను కదా, అందుకే మొహం మార్చుకుంది. ఏంటి మీ ఇద్దరికి మాటలు లేవా? మాటలు ఉన్నాయి, నేనే అరిచా. ఎందుకు అరిచారు మీరు? మీటి మీద అయ్యో మా చిన్న పాప మీద అరిచారా మీరు? అరిచావు అంతే, పట్టలేదు కదా. అనకూడదా? హక్కు లేదా తల్లిదండ్రులుగా మాత్రం?
ఏం చేసింది ఏంటి తను? చెప్పను, క్యూట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. లేదు నాకు తెలుసు ఏం చేసిందని చెప్తారు. లేట్ గా నిద్ర లేచింది ఈ రోజు, హాలిడే కదా స్కూల్ కి. మాటలు లేవు, మాట్లాడడం లేవు. నేను కూడా మాట్లాడతలేదు, మీరు చేయకుండా వెళ్తున్నాను కాబట్టి నేను కూడా మాట్లాడతలేదు. నేను చిన్న పాపను తెచ్చుకొని పెంచుకున్నాను. చిన్న పాపను తెచ్చుకొని పెంచుకుంటారా? ఆ. మీటు ఎక్కడ ఉంది సార్ అమ్మాయి? మీటు దుబాయ్లో ఉంది. చిన్న మీటు పాప. చిన్న పాప దుబాయ్ లో ఉందంట. ఓ మ్యాటీ హూంగా ఓ మ్యాటీ యా మీటి నో బసే మీటు చిన్న పాపను పెంచుకుంటారంట నాన్న. ఎక్కడికి మళ్ళీ నా మీద అడిగావా ఇప్పుడు? ఆ? एक वो दादी नहीं, हल्के हो हल्के हो मैं आ करो अच्छा हो जा. तू मेरा दिल तू मेरी जान ఇంకొక పాపను పెంచుకుంటాను అనగానే నువ్వు భయపడి లేచి వచ్చేసింది. లేచి నీ సీట్ ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయావు అనమాట నాన్న దగ్గర. ఇప్పుడు నేను కూడా ఒక పాపను తెచ్చి పెంచుకుంటాను. నాకు ఎలాగ నువ్వు కన్విన్స్ చేస్తావు? చెయ్యి. ఓ పని చేస్తావా? తను ఉంటే తను పని చేస్తుంది, నేను పని చేయను కదా. ఏమన్నా అమ్మాయి రేపు పెళ్ళి అయ్యాక అత్తగారింట్లో ఇది కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే ఎలా? అప్పుడు అత్తగారి ఇంట్లో అన్ని ఉండవు, 4-5 ఉంటాయి. అది చేసుకోవడం చాలా ఈజీ. ఆర్డర్ చేసుకుంటున్నారు. అప్పుడు నేను ఎందుకు చేస్తాను, మా ఆయన చేయబడుతుంది. నేను కూడా అలాగే అన్నారు. ఇప్పుడు మా ఆయనే చేయమన్నారు. ఆయన తుర్రుమని పారిపోతున్నారు. చేసిన నాడు చేసావు, ఇదే పని ఏంటి మాకు? మేము చేసిన నాళ్ళు చేసాము, ఇంకా చేస్తూనే కూడా ఉన్నాము. Your dad was like, Dede. Your dad was like, యా చక్కగా మంచిగా చేసేస్తున్నారు. ఇక్కడ కూడా కానీ నువ్వు పొయ్యి వెలిగించి మూగుడు పెట్టి ఆయిల్ వేసి రెడీగా ఉండు. ఇక్కడ చక్కగా ఇది కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా చల్లారింది. ఇందులో మంచిగా ఇలైచీ పౌడర్, ఇలైచీ పౌడర్ వేసేసుకొని తర్వాత షుగర్, తగినంత షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటే మన ఫిల్లింగ్ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా ఇలైచీ పౌడర్ ఇంకా వేసుకుందాం. వీళ్ళు షుగర్ టేస్ట్ చేస్తామని ఒక్కొక్కళ్ళు ఓకే. ఏంటి చేసేది ఎన్నిసార్లు చేస్తావు టేస్ట్? చేసుకుంటూ పోతే మొత్తానికి అయిపోతుంది. నీకు కూడా ఎలా నువ్వు మరి ఇలా అంటున్నావు నువ్వు? ఓకేనా? ఓ సూపర్, మంచిగా కలిపేశారు. మంచిగా మన ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సమోసాలు రెడీ చేసేసుకుందాం. చక్కగా ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో ఫిల్లింగ్ వేసుకోవాలి. ఇలా ఫిల్లింగ్ చేసేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఫిల్లింగ్ చేసేసుకోవాలి.
ఇలా పెట్టి ఇలాగ చేసుకొని మంచిగా దీన్ని నొక్కి పెట్టి, ఎందుకంటే నూనెలో వేసాక మళ్ళీ ఇవి ఏమంటారు గట్టి కాదు, విడిపోకుండా మనం దీన్ని మంచిగా గట్టిగా నొక్కి చేసుకోవాలి. బాగుందా? మా వారిని ఒక మాట అడుగుదాం. ఏమండి మన పెళ్ళిలో ఈ సమోసాలు తిన్నారా? మా అమ్మ నాన్నగారు ఇచ్చారు మా పెళ్ళిలో, తిన్నారా లేదా మీరు? ఇచ్చారు కానీ మొత్తం మీ వాళ్ళు మా వాళ్ళు మింగేశారు. మీరు తినలేదా? లేదు. మా అమ్మగారు మా నాన్నగారు ఇవి ఎక్కడ తయారు చేయించారంటే, మేము ఇంట్లో తయారు చేయించలేదు ఆయుష, ఇది ఆక్విడ్ నుండి తయారు చేయించి తీసుకొచ్చారు నా పెళ్ళిలో. మా ఫాతిమా పెళ్ళిలో కూడా అలాగే చేశారు. ఫాతిమా పెళ్ళిలో కూడా ఆక్విడ్ నుండి, అక్కడ ఫేమస్ కాబట్టి అక్కడ బాగా చేస్తారు కాబట్టి. ఎందుకంటే ఇంట్లో చేయడం అంటే పెళ్లి ఇళ్లలో చాలా ఎక్కువ పని, కానీ అప్పుడు రోజుల్లో ఇళ్లలోనే చేసుకునేవారు. తర్వాత శ్రీమంతానికి కూడా కదా, కంపల్సరీగా ఉండాలి. ఏ మీటికి అగ్గాయి ఏంటి? పిల్లలు ఏంటి వెళ్ళిపోయారేంటి? మీటి ఏదో ఒక్క సెకండ్ అంట మీటి బాల్స్ చేసేసి వెళ్ళిపోయారు. నువ్వు రోటీస్ చెయ్యి. వద్దు అట్లా, అది రోటీ చేసే కర్ర ఇచ్చేయండి మీటికి, దాంతో చేయాలి. నువ్వు ఆ కర్రతో చిరుపమారి एक एक बेल बहुत है वहाँ. నో మా మీటి చిన్నగా మంచిగా రోటీ చేస్తుందంట. క్యూట్ గర్ల్ అంట మా మీటి, క్యూట్లో క్యూట్. ఏ చరో చరో ఏంటి నువ్వు నవ్వుతున్నావేంటి? నువ్వు కూడా ఏంటిది? మంచిగా చేయి, ఇంకా ఇంకా ఫుల్గా చేసి చూపించు. వచ్చు కదా నీకు? ఇదేనా? ఇది వేసి ఇప్పుడు దాని మీద మడత పెట్టు, కుర్చీని మడత పెట్టి. ఇప్పుడు దాన్ని రౌండ్ చేయి. రౌండ్ చేయి చెప్తాను. ఏం రౌండ్? అది ఆ ఫుల్ అంతా రౌండ్ చేయి. ఇలా రౌండా? లావుగా ఉండకూడదు ఇటు. ఇది లావుగా ఉంటే ఉడకదు తొందరగా. చెప్తాను చేసుకున్నా అలా ఉండు. ఇలా చేయమన్నారు, మా వారు చెప్పినట్టు చేశాను. చేశాను ఇలా అంటున్నారు, అంతేనా? వెరీ గుడ్ అండి. ఓయ్ మీరు మీరు అవును, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీరు ఎక్కడ చూసారు? పెళ్ళి అవ్వకముందు ఒక నేర్పించిందిలే. పెళ్ళి అవ్వకముందు ఒక ఆవిడ నేర్పించిందా? ఇప్పుడు మీరు నాకు నేర్పిస్తున్నారా? అబ్బా, మా వారు చెప్పిన దానికి ఎంత మంచి డిజైన్ వచ్చిందో చూడు. అది ఈజీ అయిపోతుంది. ఆ డిజైన్ ఈ డిజైన్ చూడండి. ఫస్ట్ వన్ బిస్మిల్లా. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇది, ఇలా పూరీలు వేపడం. కానీ 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 నేను వచ్చే వరకు ఆగరా. బిస్మిల్లా. ఇదిరా ఇదిరా ఇదిరా. ఇలా మంచిగా
గోల్డెన్ కలర్లో వచ్చినట్టుగా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మా అబ్దుల్ చక్కగా గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్, గుడ్ 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 బాయ్. నో నో ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ పాపం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే బేటా ఇద్దరు రగ్దు. ఇప్పుడే మా హాఫీజ్ సాబ్ ఇంటి నుండి మాకు ఖీర్ పూరీస్ వచ్చినవి, 2 బాక్సులు వచ్చినవి. ఆల్రెడీ 1 బాక్స్ తినేస్తారు వీళ్ళందరూ. ఇలా ఈరోజు మిలాదున్ నబీకి ఇలా ఖీర్ పూరీ చేస్తారు, కానీ నేను ఈరోజు ఖీర్ చేయకుండా ఓన్లీ ఇది ఒక్కటే చేస్తున్నాను. ఇప్పుడు అందరికి ఇద్దామా? ఇందాక తిన్నావు నువ్వు? నేను ఖానాని. ఓకే, ఎవరు తిన్నారు ఇందాక? ఎలుక తిన్నదా? మీటి తినలేదా? ఇలా చక్కగా మా హాఫీజ్ సాబ్ గారి ఇంట్లో చేసిన సమోసాలు, స్వీట్ సమోసాస్. वहाँ तलते पर भी आग तलते हैं वो। ఇక్కడ కూడా వీళ్ళిద్దరు గొడవ ఎక్కువైపోయింది. अरे जाओ तुम माजी. अब तुम बेकार मारा खा लेते हो. चलो మా మీటి చక్కగా నీకు వచ్చేసింది కదా మీటి. ఎప్పుడైనా చూసావా నువ్వు చేయడం ఇలాగా? ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో చేయడం. నీకైతే బాగా వచ్చేసింది. ఇంకోసారి మా ఇంట్లో ఏదైనా పండగ ఏదైనా ఉంటే నువ్వే చెయ్యాలి అన్నిటిని. ఆహా, ఈ ఫిల్లింగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో. ఇవి ఇవి నిల్వ కూడా ఉంటాయి ఆయిషా. ఇవి ఒక నెల కొంచెం కంటైనర్, టైట్ కంటైనర్ లో పెట్టుకోవాలి, మెత్తగా అవ్వకుండా పెట్టుకొని మనం ఒక మంత్ అంతా ఉంచుకొని తినొచ్చు, అంత బాగుంటాయి. స్నాక్ లాగా నాకైతే చాలా ఇష్టం ఇవి. ఆయిషా అంటది, ఇప్పుడు నువ్వు ప్రతి దాంట్లో అన్ని నీకు ఇష్టం అంటుంటే అందరూ అలా అడుగుతున్నారు అని నిన్ననే చెప్పింది. మాక్సిమం అన్ని తింటారు, నాన్ వెజ్ తప్ప అన్ని ఇష్టంగానే తింటారు. అన్ని ఇష్టంగా సీ ఫుడ్ ఒకటే తింటారు. సీ ఫుడ్ ఒకటే. ఓకే, చక్కగా
ఇది మనం కలిపాం కదా కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. ఇది పెళ్ళిళ్ళలో చాలా ఇంపార్టెంట్ ఇస్తారు దీన్ని, ఓన్లీ ఈ ఫిల్లింగ్ ని. ఎందుకో తెలుసా మీటి నీకు తెలుసు కదా, బావగారికి నువ్వు తినిపించావు కదా ఇది. పెళ్లిలో మరదలు బావగారికి గోరింటాకు పెట్టి ఇది తినిపిస్తుంది. ఇంకా పెళ్లి కూతురి తమ్ముడు బామ్మర్ది కూడా పెళ్లి కొడుక్కి మొహం కడిగించడం అంటే అది ఓన్లీ ఒక ఆట అన్నమాట. ఆటలా కడిగించి తర్వాత ఇది సాంప్రదాయం, ఇది తినిపిస్తారు ఒక స్పూన్ తోటి. కాబట్టి ఇది మా పెళ్లిళ్ళలో ఈ ఫిల్లింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి దానికి కూడా. పెళ్లి కూతురికి కూడా తినిపిస్తారు, పెళ్లి కొడుకు కూడా తినిపిస్తారు. ఓన్లీ ఇది ఆ స్పూన్ తోటి. పెళ్ళి అయిపోయిన తర్వాత జుల్వాలో కూడా ఏమో అప్పుడు మెమరీస్ అన్ని ఇప్పుడు గుర్తుకొచ్చేస్తున్నాయి మాకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఇందులో వేసాం కదా ఫిల్లింగ్, దీనికి బదులుగా బొప్పట్లలో పప్పుని బెల్లం కలిపి వేస్తారు కదా, అదే సేమ్ ఫిల్లింగ్ ఇందులో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కోవా ఫిల్లింగ్ కూడా వేసుకోవచ్చు. అది రవ్వ కేసరి వండేసి ఇందులో వేస్తారు. ఏంటి రాగి వేస్తారా? అంటే మల్టీగ్రెయిన్ సమోసా కావాలా నీకు? మా మీటికి అలాగా ఇందులో ఫిల్లింగ్స్ అయితే చాలా రకాలుగా వేస్తారు. కోవా ఫిల్లింగ్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పటివరకు కరీం చేశాడు పాపం ఫ్రై. తనకి కొంచెం బ్రేక్ ఇచ్చాను, తనకు ఫోన్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను నేను. ఇలా అందరూ కలిసి చేయడం వలన పని ఫాస్ట్గా అవుతుంది. ఈ పనికి చాలామంది హెల్ప్ కావాల్సి వచ్చింది నాకు ఈరోజు. మా ఇంట్లో ఈరోజు చాలా గోలగా ఆ లోపల నేను ఇక్కడికి వచ్చేసాను కదా, గోల మొదలైపోయింది. ఏంటా గోల మీరందరూ? గోల లేకపోతే పని చేయలేరా? శభాష్ బేటా. లాస్ట్లో ఈ ఆయిల్లో మనం బిర్యానీ కోసం ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీకి మంచిగా యూజ్ అవుతాయి. ఇలా మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటే మనకి బిర్యానీకి మంచిగా పనికొస్తాయి. ఇప్పుడు మిగిలిన పిండితోటి మన వాడు చక్కగా కట్ చేశారు. ఇది ఫ్రై చేసి ఇవ్వాలంటే వీళ్ళకి. దీన్ని నిమ్కియా అంటారనమాట. ఇదేంటిది ఇంతలాగా ఉంది? రెండు ఓకే మంచిగా కట్ చేశారు. ఇలా బిర్యానీలోకి మనకి కావలసినప్పుడు వాడుకోవడానికి మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుని పెట్టేసుకుంటే మంచిగా యూజ్ అవుతాయి. అయినా మా ఇంట్లో రేపు బిర్యానీ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు చేసిన ఇదేదో ఫ్రై చేయమన్నారు వీళ్ళు, ఇవి కూడా చేసేద్దాం. అమ్మ వేడి, అబ్బో ఎంత బాగున్నాయో మంచిగా. ఇవి చూడండి ఎంత బాగా ఉబ్బిపోయి చాలా బాగున్నాయి. తింటున్నారా? చాలా బాగుంది. ఏంటి వేడిగా ఉందా? भैया प्याज डालो भैया प्याज डालो.
तेल गरम हो रहा। ఇప్పటికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ చేసి దరూదులు చదువుకుంటూ కూర్చోవాలి. నమాజులు ఉన్నాయి మాకు, ఇప్పుడు నమాజులు చదవాలి. అయితే ఇంత కష్టపడి వీళ్ళందరూ చేశారు కదా, వీళ్ళందరికీ ఒక చిన్న గేమ్ పెడుతున్నాను. ఏంటంటే ఇక్కడ 8 ఉన్నాయి చూడండి. ఈ 8లో మనిషి ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇందులో ఒక దాంట్లో చిన్న బేబీ సమోసా పెట్టాను అనమాట. అది వీడియో తీయడం మిస్ అయ్యింది, ఇందాక పెట్టేసాం. అది నాకు తెలుసు అది దేంట్లో ఉందో, అందుకని కళ్ళు మూసుకునే తీసుకోవాలి. కళ్ళు మూసుకొని తీసుకోవాలి, ఓకేనా? కళ్ళు మూసుకొని మనిషి ఒక్కొక్కటి తీసుకోవాలి. ఎవరి కడుపులో నుండి బేబీ సమోసా వస్తుందో వాళ్ళకి 500. సమోసా కడుపుతో ఉన్న సమోసా ఇది. కళ్ళు అందరు కళ్ళు మూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కళ్ళు మూసుకోవాలి. కరీం నువ్వు, ఆయిషా, నేను కూడానా? మీరందరు కళ్ళు మూసుకున్నారా? తీసుకోండి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. చూసి కాలని చూసి అప్పు లేరు. కరీం ఇప్పుడు ఓపెన్ చేయకండి, ఓపెన్ చేయొద్దు. నేను కూడా ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎవరి దాంట్లో నుండి వచ్చిందో కడుపులో బేబీ వాళ్ళకి 500. అక్కడ చూడండి అబ్దుల్గా ఊపుతున్నాడు. అయ్యో నా దాంట్లో లేదు బేబీ. అదేంటది? अब्दुल किसमें है? तुम्हें तोड़ो जी, इसमें है। किसका? బేబీ సమోసా పెట్టామన్నమాట ఒక దాంట్లో. సరిగ్గా ఉడికిందో లేదో తెలియదు కానీ ఈ ఉడకంది తనే తినాలి. తినరు. తిను. నిజంగా తింటున్నావా? తిని చూడు ఎలా ఉందో, పచ్చిగా ఉందా? బానే ఉంటుంది, ఆయిషా బానే ఉంది అన్నాడు. ఎందుకంటే 500 ఈ రోజు తీసుకురా 500. నువ్వు విన్ అయ్యావు. కంగ్రాచులేషన్స్ బ్రో. సరే ఇప్పుడు దీని టేస్ట్, ఇప్పుడు ఆల్రెడీ నేను తింటూనే మాట్లాడేసాను, తిని చూద్దాం. మంచిగా కాజు అది వచ్చింది. సూపర్. అందరి చేతులు, అందరి కష్టం, అందరి ప్రేమ ఉన్నాయి కాబట్టి అందరి కష్టం ఇది. కానీ అమేజింగ్, సూపర్, చాలా అంటే చాలా చాలా బాగుంది. నేను కష్టపడి ఫోల్డ్ చేసిన, చేయకుండా మీరు ఫోల్డ్ చేసేది లేదమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా మన ప్రియమైన అతిథుల కోసం. ఈరోజు మా అమ్మాయి మీ అమ్మాయి వెళ్ళి ఇస్తామంటున్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే ఇప్పుడు నమాజులు ఉన్నాయి, మనం నమాజులు చదువుకుంటూ కూర్చుందాం.
ఈ సమోసాలతో పాటు ఒక్కొక్కళ్ళకి ఈ ఏంటిది బాదం పాలు, బాదం మిల్క్తో పాటు ఈరోజు ఇది కూడా ఇప్పుడు ఈరోజు సమోసాలు ఒకటే ఇస్తున్నామని కాకుండా బాదం మిల్క్, ఇంకా చిప్స్ ప్యాకెట్స్. ఆయిషా, జువేరియని నా ఆఫ్రీన్ని పంపిద్దాం. ఇద్దరు నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పాటు, ఓకేనా? వెళ్ళి నువ్వు కరీము ఇద్దరు కూడా వస్తున్నప్పుడు నువ్వు కరీం అబ్దుల్ ముగ్గురు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకుని రండి. చక్కగా ఇలాగ కరీము మంచిగా ప్యాక్ చేసాడు. ప్యాకింగ్స్ అయితే అయిపోయినవి. ఇవి తీసుకువెళ్ళి ఇచ్చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ కరీం, చక్కగా ప్యాక్ చేసావు. ఇవి కూడా చాలా బాగున్నాయి, గల్లగల్లగల్లమంటూని కదా ఇషా, ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే సూపర్. తింటున్నారు పిల్లలు, అటు ఇటు మేము కూడా తింటున్నాం. ఏంటి టకటకటక, నీకు నచ్చింది కదా? నీకు ఇష్టమేనా సుజాత? తిను, తిను బాగుంది.